రెండో టెస్టుకు విశాఖ సాగర తీరం సిద్ధమైంది. ఫిబ్రవరి 2 జరిగే టెస్ట్ కోసం భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది టీమిండియా. ఉప్పల్లో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టులో ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖ వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ చేరుకోవడంతో అభిమానుల సందడి మొదలైంది. రెండో టెస్టు కోసం విశాఖ వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డుంది. ఈ స్టేడియంలో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయం సాధించింది. 2016లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో శతక్ కొట్టాడు విరాట్ కోహ్లీ. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. బ్యాటింగ్లో విరాట్, బౌలింగ్లో అశ్విన్ చెలరేగడంతో ఆ మ్యాచ్ వన్ సైడ్ అయింది. 2018లో ఇక్కడ జరిగిన మరో మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది. ఆ మ్యాచ్లోనూ భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులో ఓడిన భారత్కు రెండో టెస్ట్ కీలకం. ఆటగాళ్లపై కాస్త ఒత్తిడి పెరిగింది. ఇక తొలి టెస్ట్ గెలుపుతో ఇంగ్లాండ్ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. అయితే ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియాను గాయాల బెడద కలవరపెడుతోంది. తొలి టెస్ట్ సందర్భంగా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడ్డారు. విశాఖలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ సిరీస్కు ముందు నుంచే అందుబాటులో లేడు.